హాయ్ హలో ఎవ్రీవన్ బ్యాక్ టు మై ఛానల్ నిస్టా గుడ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం అనమాట. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. ఇన్ని రోజులు హోమ్ టూర్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇది మేము ఉంటున్నది రెంటల్ హోమ్ అనమాట. సో మేము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చేంజ్ అవుతామో తెలీదు. సో ఎందుకులే చూపించడం అన్నట్టు డిలే చేశాను. బట్ ఐ థింక్ ఇప్పట్లో మేము చేంజ్ అవ్వకూడదు అనుకుంటున్నాము. అందుకే ఎలాగో నేను కూడా మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ హోమ్ మేకోవర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది. మళ్ళీ హోమ్ మేకోవర్ చేసిన తర్వాత ముందు ఎలా ఉందో చూసుకోవడానికి కూడా ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలాగో చేసుకుంటున్నా, ఒక హోమ్ టూర్ చేసినట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి హోమ్ టూర్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎక్కడ ఉంటున్నాము. బెంగళూరులో ఉంటున్నాము, వైట్ ఫీల్. ముందు ఎందుకు చేంజ్ అనుకున్నామంటే బికాస్ మేము ఉంటున్నది అయితే థర్డ్ ఫ్లోర్ లో అనమాట. ఇట్ ఈస్ స్పేషియస్ అండ్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎ ఫ్యామిలీ టు లివ్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అసలు డిఫెక్ట్ లేదు. మామూలుగా ఇప్పుడు బెంగళూరులో కానీ ఏదైనా సిటీస్ లో చూస్తే టెంపుల్ రూమ్, దేవుడి రూమ్ కూడా, దేవుడి గది కూడా ఉండదు కదా. బట్ ఇక్కడ మాకు దేవుడి రూమ్ కూడా వచ్చిందనమాట. సో ప్రాబ్లం ఏం లేదు ఇంటితో. వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ అనమాట. మేము ఉంటున్న థర్డ్ ఫ్లోర్ లో లిఫ్ట్ లేదు. సో అదొక్క థాట్ వల్లే మేము చేంజ్ అవుదామేమో అన్నట్టు అనుకున్నాము. బట్ ఏదైతే మేము అవుతాము, లేకపోతే లేదు. మేకోవర్ అయితే చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు డూ ద హోమ్ టూర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విత్ మై పెయింటింగ్ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ. సో ఇది నేను పెయింట్ చేసుకున్నాను అనమాట. బికాజ్ వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఆర్డర్ పెడితే 30 అనేది 302 ఏది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్లోర్కి 2 houses అన్నాను కదా. సో వన్ మోర్ విల్ బీ దిస్ సైడ్. మేము ఉంటున్నది అయితే ఇటు సైడ్ అనమాట. సో ఇది మేము ఉంటున్నది. సో దిస్ ఈజ్ మై ఎంట్రన్స్ బాల్కనీ. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి స్టేర్స్ ఎక్కి వస్తే ఇక్కడ అనమాట. సో అందరు అడుగుతున్నారు మేము ఉంటున్నది విల్లా అని చెప్పి. సో మేము ఉంటున్నది అయితే ఫ్లాట్లోనే అనమాట. సో ఇది కైండ్ ఆఫ్ ఇండివిజువల్ హోమ్. సో డైలీ ఇలా 70% నేనైతే ముగ్గు వేసుకుంటాను. మోస్ట్లీ మిస్ అవుతే 30%. సో అండ్ చిన్నగా ఇలా ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను ఇంటి ముందర. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా తులసి చెట్టు పెట్టుకున్నాను అనమాట. సో ఎండ సరిగ్గా ఉండదు కదా. అప్పుడు చలికాలంలో మొత్తం లీవ్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు కొంచెం బెటర్, కావాల్సినంత ఎండ ఉంటుంది. సో అండ్ ఇలా పుష్ చేసుకుంటాను, దీపం పెట్టుకో. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్లాన్. ఇక్కడ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. యూ కెన్ హియర్ ద సౌండ్స్. సో ఇలా చిన్నగా ప్లాన్స్ పెట్టుకున్నాను. అండ్ ఐ హ్యావ్ ప్లాన్ బాల్కనీ మేకోవర్ ఎప్పటి నుండి. టైం రావాలి కదా. సో బాల్కనీ మేకోవర్ వదిలేసి మరి లివింగ్ రూమ్ మేకోవర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ద బాల్కనీ మేకోవర్. సో దానికి కూడా కావాల్సినవన్నీ ఉన్నాయి. రీస్ దగ్గర నుండి వచ్చేటప్పుడు ఊర్లో తీసుకొని వచ్చానమాట, మా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి. బట్ మోస్ట్లీ ఇవన్నీ ఏం బతకలేదనమాట. ఓన్లీ ఇది ఒకటే బతికింది. సో ఐ నీడ్ టు రీప్లాంట్ దెమ్. ఇది కూడా ఇంటి నుండి మొన్న వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. మా అమ్మ స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే తీసి పంపించింది. ఇవి 2 స్నేక్ ప్లాంట్స్. సో ఐ థింక్ సో దిస్ ఈజ్ ద ఎంట్రీ డోర్. ఇలా ఎంటర్ అవ్వగానే మాకు టీవీ యూనిట్ ఏరియా వచ్చింది. అండ్ ఇటు సైడ్ సోఫా సెట్ అరేంజ్మెంట్. మీడియం సైజ్, మాకు డీసెంట్ సైజ్ సోఫా సెట్స్ వేసుకోవడానికి కావాల్సినంత ఏరియా అయితే ప్లేస్ మంచిగా ఉంది, స్పేషియస్గానే ఉంది. సో అండ్ టీవీ యూనిట్. సో ఇక్కడ కూడా వాళ్ళు టీవీ యూనిట్ ఏం చేయలేదు. సో ఐ వాంటెడ్ టు డూ మేకోవర్ అనమాట. ఇక్కడ కూడా మేకోవర్ చేద్దాం అనుకున్నాను, టీవీ యూనిట్ మేకోవర్. సో లివింగ్ ఏరియా తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇది డైనింగ్ ఏరియా అనమాట. సో మేము ఎలాగో డైనింగ్ టేబుల్ యూజ్ చేయం కదా. సో అందుకని చెప్పి నేను ఇలా ఒక కార్నర్ మేకోవర్ లాగా చేశాను అనమాట. దిస్ వీడియో ఈజ్ ఆల్రెడీ దే ఇన్ ద ఛానల్. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, మేకోవర్ ఎలా చేశానో వీడియో ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్ అన్నీ ఆర్డర్ చేసి పెట్టాను. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ వచ్చేసినాయి అనమాట. మేకోవర్ చేయడం స్టార్ట్ చేయాలి ఇంకా. సో చెప్పాను కదా ప్లాన్ చేంజ్ చేసుకొని వీడియో చేస్తున్నాను హోమ్ టూర్ అని చెప్పి. అందుకే ఇవన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద కార్నర్ మేకోవర్. సో ఆపోజిట్ డైనింగ్ స్పేస్కి ఆపోజిట్లోనే మాకు ఇలా ఒక పూజ రూమ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో పూజ రూమ్ కూడా నేను మేకోవర్ చేశాను. సో ఇదంతా నేను చేసిన మేకోవర్ అనమాట. బిఫోర్ అయితే ఏం లేదు, ఒక ప్లెయిన్ షెల్ఫ్ లాగా ఇచ్చారనమాట. సో పెయింటెడ్ దీస్ కౌస్. అండ్ ఇదంతా ఎలా చేశాను చూడాలంటే మీరు
మేక్ ఓవర్ వీడియో ఛానల్లో ఉంది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చేయండి. సో టెంపుల్ రూమ్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలనుకున్నాను కదా, సో అది వచ్చేసి ఈ ప్లేస్ అనమాట. నేను ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో నాకు అంత మంచిగా అనిపించట్లేదు ఇట్లా ఓపెన్గా ఉంటే. సో ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ స్పేస్ని ఎలా కవర్ చేయాలో. సో నాకు ఇట్లా అసలు నచ్చట్లేదు అనమాట అంత బయటికి కనిపిస్తుంటే. సో ఐ వాంటెడ్ టు ఆర్గనైజ్ దిస్ అండ్ కవర్ దిస్ ఏరియా. సో ఏదైనా వుడ్తో కవర్ చేద్దామంటే దిస్ ఈజ్ నాట్ ఓన్ హౌస్ కదా, సో అందుకే నాకు అది మంచిగా ఆప్ట్ అనిపించట్లేదు ఐడియా. సో మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఇది టెంపుల్ రూమ్ ఏరియా ఆపోజిట్ టు డైనింగ్ స్పేస్. సో స్ట్రైట్గా వెళ్తే మా కిచెన్ అన్నమాట. సో దవరస్ సినారియోలో ఇల్లు అన్నా కదా, సో అందుకే ఇవన్నీ కూడా ఇట్లానే ఉన్నాయో, నేనేం చేంజ్ చేయలేదు. సో పొద్దున అమ్మ క్లీన్ చేసి వెళ్ళిపోయింది. సో అన్నీ అలానే పెట్టేశాను అనమాట. సో కిచెన్ మేక్ ఓవర్ కూడా చేసిన వీడియో ఛానల్లో ఉంది. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే చూడండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్రిడ్జ్ అండ్ దిస్ ఈజ్ అ కబోర్డ్. ఇది ఎప్పుడు ఒక 6-10 years బ్యాక్ కట్టిన ఇల్లు, బట్ స్టిల్ హీ మేడ్ షూర్ ఇట్ ఈస్ స్పేషియస్ అండ్ అన్ని వుడ్ వర్క్ కూడా చేయించారనమాట ఓనర్. సో దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇది ఒక్కటి కవర్ చేయాలి. అసలు అప్పుడు ఎందుకు మర్చిపోయినా తెలీదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ దిస్ ఏరియా యాజ్ వెల్. సో యా, దట్ ఈస్ ద ఓన్లీ అప్గ్రేడ్ ఐ నీడ్ టు డూ ఇన్ ద కిచెన్. సో దిస్ ఈజ్ బాల్కనీ కంటే వాష్ ఏరియా. దిస్ ఈజ్ అ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మెషిన్ అండ్ ఇక్కడ క్లీనింగ్ యూటిలిటీ ఏరియా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వ్యూ అనమాట. వర్షం పడితే సూపర్ ఉంటుంది వ్యూ. అండ్ బయట చూస్తే ఇలా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది. కమింగ్ బ్యాక్, దిస్ ఈజ్ హౌ లివింగ్ ఏరియా లుక్స్ అనమాట. వాష్ ఏరియా, హ్యాండ్ వాష్కి అలా ఇచ్చారనమాట. సో బ్రషింగ్కి అలా. సో దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ ద బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. చూసి భయపడకండి, చెప్పిన. సో ఇది మా గెస్ట్ బెడ్రూమ్. అయితే ఇక్కడ కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో అండ్ డ్రెస్సింగ్ యూనిట్, బోత్ ద రూమ్స్ ఇట్లా డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇక్కడ ఒక విండో కూడా అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా క్లోజ్ చేశాను కదా. సో ఈ చెట్టుకి రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది అసలు ఇది వ్యూ చూడడానికి. ఇప్పుడు మొత్తం అన్ని స్ప్రింగ్ కదా, అన్ని పోయి వస్తున్నాయి. సో మీరు చూస్తే గ్రీన్గా ఇప్పుడిప్పుడే లీవ్స్ వస్తున్నాయి, మొత్తం అన్నీ పోయి అక్కడక్కడ ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది మా గెస్ట్ బెడ్రూమ్. అండ్ ఇలా ఇక్కడ నేను వేసిన పెయింటింగ్ అలానే పెట్టుకున్నాను అనమాట. అండ్ గోయింగ్ స్ట్రైట్ ఫ్రమ్ గెస్ట్ బెడ్రూమ్, ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఇలా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందనమాట. సో ఇది కూడా సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఆ రూమ్ కంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్ వచ్చింది కదా. సో ఆ స్పేస్ ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ అయ్యిందనమాట. సో 2 బెడ్రూమ్స్ ఒకటే సిమిలర్ సైజ్. సో ఇది మా వర్క్ స్పేస్. సో కిషోర్ ఇప్పుడే బయటకు వెళ్ళాడు అనమాట. సో నేను ఒకదానే వీడియో షూట్ చేసుకుంటున్నాను. సో అండ్ యాజ్ ఐ సెడ్ 2 బెడ్రూమ్స్లో ఇలా డ్రెస్సింగ్ సెటప్ అయితే ఇచ్చారు. మా బెడ్రూమ్ ఇదేం ఫుల్లీ ఫర్నిష్డ్ కాదు, ఈ ఫర్నిచర్ అంతా మేము తెచ్చుకునేదే అనమాట షిఫ్ట్ అయినప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హోమ్ టూర్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలానే నా ఫర్దర్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లివింగ్ రూమ్ మేక్ ఓవర్, బాల్కనీ మేక్ ఓవర్ అండ్ టీవీ యూనిట్ మేక్ ఓవర్, ఎవ్రీ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు అప్డేట్ కావాలంటే click on the bell icon and stay tuned. Thanks for watching. Bye bye.